ప్రజలకు టీడీపీ అధినాయకత్వానికి నాయకులు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి వర్యులు. 2000, 3000, 5000 కొనుగోలు చేసే దగ్గర కాబట్టి మొత్తం ఈ ఎన్నికల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, విపరీతంగా పెట్టుబడిదారులు డబ్బులు ఇచ్చేసి పాలక పార్టీని పోషించడం, ఈ అన్ని కారణాలతో కొంత బలహీనపడినమాట వాస్తవం. దాన్ని ఎట్లా చేయాలో, ఎట్లా అధిగమించాలో ఆలోచన. మీరు ఓటు సరుకుగా మారింది అన్నారు. అవును. కానీ మీరు కూడా 2 సార్లు ఎమ్మెల్యే వచ్చారు. అవును. ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఈ రోజు ఉన్న పరిస్థితులకి తేడా ఏంటి? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఎలా అంటే, ఎందుకంటే 94లో ఒకసారి గెలిచాను నేను, ఆ తర్వాత 2004లో ఒకసారి గెలిచాను. అప్పుడేంటంటే సమస్యల మీద ఇప్పుడు 94లో అయితే పెద్ద అభ్యర్థి, నాకు ప్రత్యర్థిగా ఉండేటువంటి ఆయన చాలా పెద్ద నాయకుడు, చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాగ్ ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద ముఠా, మొత్తం జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు. అతన్ని ఓడించడం అంటే ప్రజా చైతన్యమే, ప్రజల్లో మార్పు. ఏది ఏమైనా ఈసారి కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక చైతన్యం వచ్చింది. అవతలి వ్యక్తి, వాళ్ళ కుటుంబము, ప్రత్యేకించి వాళ్ళకి సిటీ బస్సులు ఉన్నాయి, ఆ దౌర్జన్యాలు ఇవన్నీ ప్రజలు నిత్యం అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ దౌర్జన్యకారులు నగరంలో ఉండరాదు అనేటువంటి భావన అది పెద్ద పనిచేసింది. కాబట్టి మంచి మెజార్టీతో గెలిచాను నేను. రెండోసారి కూడా అత్యంత ధనవంతుడు రాయలసీమలోకి వెళ్ళే పెద్ద ధనవంతుడు, అతన్ని ఓడించడానికి కూడా ప్రజా చైతన్యమే కారణం. ఆ తర్వాత నేను ఓడిపోవడం, ఆ డిపాజిట్ కూడా రాలేదు నాకు. 2 సార్లు నేను పనిచేసిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీకు డిపాజిట్ రాలేదు. అదేగా చెప్తున్నాను, సరుకుగా మారిపోయిందని. ఆ మార్పు చాలా తీవ్రంగా వచ్చేసింది సమాజంలో. ఇప్పుడు వచ్చేసి డబ్బులు ఏమి ఇస్తారంటే, నేను ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి? నేను డబ్బులు ఇవ్వలేను బాబు, మీరు చైతన్యంతో ఓటేయండి అంటే, ఎట్లా గెలవరు కదా సార్, ఎవరినో కొన్ని వేరే వాళ్ళకి వేసుకుని మీ ఇష్టం అని ఈ మాట డైరెక్ట్ అన్నారు. నాతో కూడా అందరూ అనలేదు, కొంతమంది అన్నారు, ఎట్లా మీరు గెలవరు సార్? నేను గెలవడం కోసం పోటీ చేసిన, మీరు వేస్తే గెలుస్తాను, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు మీ ఇష్టం. అంటే మీ గెలుపోటములు ప్రచారంలోనే పబ్లిక్ ద్వారా నాకు అర్థమైపోయింది. ఎందుకు అంత పబ్లిక్ ఆ ఒపీనియన్కి రావడానికి? అంటే పబ్లిక్లో ఇప్పుడు వీధిలో ఆఫీసులు పెట్టి రోజుకు 1,00,000, 2 లక్షల రూపాయలు ఒక్కో వీధిలో ఖర్చు చేస్తూ ఉంటే, తాగేవాడు, తినేవాడు, తిరిగేవాడు, ఇట్టటి వాళ్ళందరికీ ఒక పండుగ కదా అది. ఇప్పుడు మనకేమో ఆఫీసులున్న బిక్కు ముఖంతో మన వాళ్ళు పనిచేస్తుంటారు, పూట తినక మన కార్యకర్తలు పనిచేస్తుంటారు. కాబట్టి మన వెనుక జనం పెద్దగా మొబిలైజ్ కారు. అందరు కమ్యూనిస్టులు, ప్రజలందరూ కమ్యూనిస్టులు కాదు కదా. ప్రజల్లో 95% డబ్బులు, ఇతరత్ర ప్రభావాలు ఇవన్నీ పనిచేస్తుంటాయి. కాబట్టి నాకైతే అర్థమైంది, వాళ్ళు తిని పని చేయాలంటే కూడా మీ కార్యకర్తలు ఎవరో ఒకరు స్పాన్సర్ చేసే అంతే కదా. మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? సొంతంగా మేమేమి డబ్బు పెట్టుకొని అభ్యర్థులుగా రాము. మా పార్టీలో వ్యక్తులు ఎవరైతే పనిచేస్తుంటారో పార్టీలో వాళ్ళకే టికెట్ ఇస్తారు, ఒకటి. రెండవది ఏమంటే, నేను డబ్బు పెడతాను అన్న కూడా ఒప్పుకోదు పార్టీ. ఎందుకంటే నువ్వు డబ్బు పెట్టి ఆ తర్వాత డబ్బు సంపాదించాలనుకుంటావు. నో, పార్టీనే పెడుతుంది. సార్ 2009లో దేశవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది సార్. అత్యంత ధనవంతమైన పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అంటున్నాయి సర్వేలన్నీ కూడా. ధనవంతమైన పార్టీలు కాదు, పొరపాటు. ఇప్పుడు ఆస్తులు ఉండేటువంటి పార్టీలు. ఇప్పుడు మాకెవరికి ఇండ్లు ఉండదు. ఇప్పుడు నాకు ఇండ్లు లేదు, ఇంతకుముందు చెప్పాను నేను. మా కార్యకర్తల్లో 195% కార్యకర్తలకు ఇండ్లు, సొంత ఇండ్లు ఉండవు, బాడిగిండ్లు ఉంటాం. మా ఆఫీస్ ఉంటుంది, పెద్ద ఆఫీస్ ఉంటుంది, ప్రతి ఊర్లో ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు మంత్రాలయం పోయినా ఆఫీస్ ఉంటుంది, మీరు ఆలూరు పేద ప్రాంతం అయినా ఆఫీస్ ఉంటుంది. ఎందుకంటే ఆఫీసులు ఉద్యమ కేంద్రాలుగా ఉండాలని మేము కట్టుకుంటాం. ఇవన్నీ లెక్కలో వస్తాయి, పార్టీ పెట్టే ప్రతి ఖర్చు లెక్కలో ఉంటుంది. ఆ రకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఆఫీసులు కలిగి ఉండి ఎక్కువ ఆఫీసులు కలిగి ఉండేటువంటి పార్టీలు ఏవంటే కమ్యూనిస్ట్ పార్టీలే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఆఫీసులు ఉండవు, సొంత ఇండ్లు పెద్ద ఉంటాయి వాళ్ళవి. అది పార్టీ అకౌంట్లోకి రాదు. ఓకే, అందుకోసం పార్టీ ఆస్తులుగా తీసుకున్నప్పుడు ఇవి ధనవంతమైన పార్టీలు అంటారు. కానీ మీ పార్టీలో పార్టీలు వేరు, వ్యక్తులు వేరు. ఎస్,
పార్టీకి ఉన్న స్ట్రాటజీ, పార్టీకి ఉండాల్సినటువంటి ఆస్తులు, దానికి ఉండాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. కానీ పార్టీ నాయకులకు ఆస్తులు ఉండవంటారు. సాధ్యమైనంత వరకు ఉండవు. ఎవరన్నా ఇప్పుడు ఏం తాతల తండ్రులది ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండేవాళ్ళు లేరు అంటే ఉండిండొచ్చు. నేనేమి ఎవ్వరు ఉండరు అని చెప్పను. అయితే అత్యధిక భాగం కష్టజీవులు, పనిచేసి బతికే వాళ్ళు, ఉద్యోగస్తులు, రైతులు, ఇటువంటి వాళ్ళే అత్యధిక భాగం ఉంటారు. ఇప్పుడు మా పార్టీ మహాసభల్లో ఏ తరగతి ఎంతమంది లెక్కలు తీస్తాం మేము. భూస్వామ్య వర్గం 1, 2 అట్లుంటుంది సంఖ్య. వ్యవసాయ కార్మికులు 200, 300, కార్మికులు 300 అట్లుంటారు. అంటే నామినల్గా డబ్బు ఉండేటువంటి వాళ్ళు నామినల్గా ఉంటారు. ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, కాదని నేను. అయితే వాళ్ళు కూడా తాతల తండ్రుల ఆస్తులు తప్ప కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చే ఆస్తులు కూడా పెట్టుకోవడానికి పార్టీ అనుమతించదు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరి జమా ఖర్చు లెక్కేస్తారు. ప్రతి ఒక్కరు 10,000 రూపాయల ఏదైనా ఒకటి కొంటే ఆన్సర్ చెప్పాలి పార్టీకి. ఇప్పుడు నేను ఒకసారి కంప్యూటరు అది డెస్క్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా అవసరంగా ఒక డెస్క్టాప్ పార్టీకి రాసి పార్టీ పర్మిషన్తో కొనుక్కున్నా. సరే ఇప్పుడు పోయిందనుకో, అది వేరే సంగతి. ఆ రకంగా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికి కూడా ఎన్ని బలహీనతలున్నా, ఉద్యమంలో ఎన్ని ఆటుపోట్లున్నా ఇప్పటికీ నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఉండే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అని నేను నమ్ముతాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.